హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయో సో చాలామంది కూడా స్పెసిఫిక్గా సామ్సంగ్ మొబైల్సే కావాలని అయితే కోరుకుంటుంటారనమాట. సో వాళ్ళకి బెటర్ వాల్యూ ఫర్ మనీ వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళ కోసం ఈరోజు స్పెసిఫిక్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే సామ్సంగ్లో మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో ఏ మొబైల్ కొనాలనేది క్లారిటీ అయితే వస్తుందన్నమాట. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయమాకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మీ బడ్జెట్ అనేది 10,000 అయినట్లయితే, ఒకవేళ 9,000 అయినా సరే ఒక 1,000 రూపీస్ స్ట్రెచ్ చేసి అయితే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ M30 అనమాట. సో బేసిక్గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు మనకి 14,000 బడ్జెట్లో అయితే లాంచ్ అయింది అనమాట. సో రైట్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి 10,000 బడ్జెట్లో వస్తుంది. బేసిక్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క ప్రాసెసర్ మనం చూసినట్లయితే మనకి Exynos 7904తో వస్తుందన్నమాట. సో Exynos 7904 అంటే మీకు డే టు డే టాస్క్కి కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. బట్ గేమ్స్కి మాత్రం అంత బెటర్ ప్రాసెసర్ అయితే కాదు, ఇదైతే మైండ్లో పెట్టుకోండి. మీరు డే టు డే టాస్క్ల కోసం ఒక మంచి బ్రాండెడ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ సామ్సంగ్ M30లో ఈ ఏదైతే Exynos 7904 ఉందో ఇది మీకు బెటర్ అని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. సో మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది, వేరే అదర్ బ్రాండ్లో సూపర్ AMOLED డిస్ప్లేకి మీకు సామ్సంగ్లో సూపర్ AMOLED డిస్ప్లేకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేని ఇప్పటివరకు బీట్ చేసే సూపర్ AMOLED డిస్ప్లే అయితే మనం బడ్జెట్ రేంజ్లో అయితే ఇప్పటివరకు అయితే మనం అయితే చూడలేదన్నమాట. సో బెటర్ మీకు స్ట్రీమింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం నెంబర్ 1 డిస్ప్లే అని అయితే చెప్పొచ్చు అనమాట. రెండోది ఇక మనకి బ్యాటరీ బ్యాకప్ అనమాట. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. సో హ్యూజ్ బ్యాటరీ అనేది చెప్పొచ్చు. మనకి ఏదైతే సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు 5000 mAh బ్యాటరీ అంటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక బాక్స్లోనే మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. మెయిన్ సెన్సార్ మనం చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది మెయిన్ కెమెరా వచ్చేసి. అండ్ సెకండరీ సెన్సార్ మనం చూసినట్లయితే 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే వాడారు, మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వాడారనమాట. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ ప్యాకేజ్ అంతా కూడా మీకు 10,000 బడ్జెట్లో బెటర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీకు వేరే మొబైల్స్ మీరు సామ్సంగ్లో చూసినట్లయితే మీకు 11,000కి M20 వస్తుంది. ఇంకా వేరే మొబైల్స్ మీరు A10 కానీ A10s కానీ ఇటువంటి ఏవి కూడా ప్రిఫర్ చేయదు. ఒకవేళ మీకు 10,000 బడ్జెట్ అనుకుంటే 10,000 నుంచి 13,000 వరకు అంటే 12,000 వరకు వేసుకోవచ్చు అనమాట. 13,000 అంటే స్ట్రెచ్ చేసి మీకు వేరే మొబైల్ అయితే చెప్తాను. 10,000 నుంచి 12,000 వరకు మీకు బడ్జెట్ అనుకుంటే మాత్రం 12,000 అయినా సరే మీరు 10,000 పెట్టి ఈ సామ్సంగ్ M30 అయితే తీసుకోవచ్చు. ఏదైతే బేస్ వేరియంట్ నేను చెప్తున్నాను 3+32GB. ఒకవేళ మీరు బెటర్ ఇంకా హైయర్ వేరియంట్కి వెళ్తే 4+64GB కూడా వెళ్ళొచ్చు. సో అది మీకు 11,000-12,000కి అయితే వస్తుందన్నమాట. సో 10,000 బడ్జెట్లో ఇది బెటర్ పిక్ అని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక ఒకవేళ మీరు 13,000లో ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక 1,000 రూపాయలు స్ట్రెచ్ చేసుకొని 14,000 ఇప్పుడు నేను చెప్పే మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. 14,000 కానీ 13,000లో తీసుకోవాలనుకునే వాళ్ళు కనుక ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే 14,000లో ఈ మొబైల్ మీకు బెస్ట్ అని అయితే చెప్తాను అనమాట. ఇది ఏం లేదు, మీకు ఇంతసేపు నేను చెప్పిన ఏదైతే సామ్సంగ్ M30 ఉందో దాని యొక్క సక్సెసర్ మనకి సామ్సంగ్ M30s అనమాట. సో ఈ మొబైల్ చూసినట్లయితే మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 4+64GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 14,000కి అయితే వస్తుంది అనమాట. మన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది సేమ్ ఉంటుంది అనమాట. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ని అయితే అప్గ్రేడ్ చేశారనమాట. సో అక్కడ 7904 వాడినట్లయితే ఇక్కడ మీకు వచ్చేసి 9611 ప్రాసెసర్ అయితే వాడారనమాట. సో ఏదైతే 9610 ఉందో దాని యొక్క సక్సెసర్ 9611 ప్రాసెసర్. సో మీరు ఈ దీంట్లో మాత్రం దానిలాగా ఏదైతే 7904 M30 లాగా కాకుండా ఇందులో అయితే మీరు కొంచెం మీడియం గేమ్స్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. పబ్జీ లాంటి గేమ్స్ కూడా మీరు లో గ్రాఫిక్స్లో చాలా స్మూత్గా అయితే ఆడుకోవచ్చు అనమాట. సో మరీ హై ఎండ్ గేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. మీరు హై ఎండ్ గేమర్ అయితే మాత్రం ఈ సామ్సంగ్లో ఇప్పుడు నేను చెప్పే ఏ మొబైల్ కూడా మీకు అయితే సెట్ అయితే అవ్వదు. మీకు మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అని కూడా మీకు 9611 ప్రాసెసర్ తోటి వస్తాయి కాబట్టి సో మీరు అప్పుడప్పుడు ఆడతారు అంటే లో గ్రాఫిక్స్లో కూడా ఆడతారు అనుకుంటే మాత్రం మీకు ఇదైతే గేమింగ్ అయితే పనికొస్తుంది తప్పితే హై ఎండ్ గేమర్ అయితే మాత్రం మీకు ఇదైతే పనికిరాదు. ఇక నెక్స్ట్ మనం ఏదైతే బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట ఇది మనకి. అండ్ అలానే మనకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని మనకి బాక్స్లోనే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. కాకపోతే ఏదైతే మెయిన్ సెన్సార్ ఉందో మెయిన్ సెన్సార్ అనేది మనకి ఇక్కడ 48 మెగాపిక్సెల్తో వస్తుందన్నమాట. సో సామ్సంగ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారన్నమాట. సో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది అనమాట. సో సెల్ఫీ కెమెరా చూసినట్లయితే మనకి సేమ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వాడారన్నమాట. సో మీకు 14,000 బడ్జెట్ అనుకుంటే మాత్రం ది బెస్ట్ ఫోన్ అని చెప్తాను ఈ మొబైల్
మొబైల్ అయితే. అండ్ ఇక్కడ మీకు కంప్యూట్ చేయడానికి కూడా వేరే సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయి మీకు, కాకపోతే A20 అని లేకపోతే A20s అని మీకు M20 అని M21 అని కానీ ఇట్లాంటి మొబైల్స్ ఉన్నాయి, కానీ ఇవేవి కూడా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే కావు. దట్టు మీకు M20 సిరీస్లో చూసినట్లయితే మీకు అక్కడ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండదు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే సామ్సంగ్లోనే సామ్సంగ్ కాంపిటీషన్ అయితే ఉంది. సో అందువల్ల మీకు సామ్సంగ్లో బెస్ట్ మొబైల్స్ అయితే చెప్తున్నాను. ఒకవేళ ఇక మీరు 15,000 నుంచి 15,500లో కనుక మీరు మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు వచ్చేసి సామ్సంగ్ A50 ఉంటుందన్నమాట. సో మీకు తెలిసిందే సామ్సంగ్ A50 ఎంత పాపులర్ మొబైల్. సో సామ్సంగ్ A50లో మనం చూసినట్లయితే 9610 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు మాత్రం ఒక హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఏ సిరీస్లో ఫస్ట్ లాంచ్ అయిన మొబైల్స్ కాబట్టి ఇవి. అండ్ ఇది కూడా మీకు గేమ్స్ అనేది నార్మల్ హ్యాండిల్ చేస్తుంది. డే టు డే టాస్క్లలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే సేమ్ మీకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. సో ఏ సిరీస్లో మీరు చూసినట్లయితే M సిరీస్లో ఉన్నంత బ్యాటరీ అయితే ఉండదన్నమాట. సో ఏ సిరీస్ అనేది ఆఫ్లైన్ ఓరియంటెడ్ కాబట్టి ఒకవేళ మీరు ఆఫ్లైన్లోనే ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ బెటర్ అని చెప్తాను. మీరు ఆఫ్లైన్లో పర్లేదు నాకు ఎక్కడైనా కొనగలను అనుకుంటే మీరు ఈవెన్ A15ని స్కిప్ చేసి కూడా మీరు ఇందాక మీకు ఏదైతే చెప్పాను M30Sని అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు ఆన్లైన్లో మీరు. లేదు మీరు ఆఫ్లైన్లోనే ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మాత్రం మీకు A50 అనేది బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఇక మీకు 15W ఛార్జర్ బాక్స్లో ఉంటుంది. కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఏదైతే రేర్ కెమెరా ఉంటుందో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తోటే వస్తుంది. 25 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది అన్నమాట మీకు ఇక్కడ. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. కాకపోతే ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ మీకు హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా అనేది చాలా బాగుంటుంది. A50Sలో మీకు 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో సెల్ఫీ అనేది M30Sలో కూడా మీకు బాగానే వస్తుంది. మీకు నార్మల్ సెల్ఫీ కెమెరా అయినా పర్లేదు అనుకుంటే మాత్రం M30S అనేది ఈ మొబైల్ స్కిప్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు సెల్ఫీ అనేది హై ప్రయారిటీ 15,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా A50S అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే 17,000 బడ్జెట్లో అనమాట. 17,000 బడ్జెట్లో మీకు చూసుకున్నట్లయితే సామ్సంగ్ M31 అంటే సామ్సంగ్ M సిరీస్ 30 సిరీస్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ M30 చెప్పాను, M30S చెప్పాను. ఇప్పుడు ఏదైతే ఈ ఇయర్ లాంచ్ అయిన M సిరీస్లో మనం చూసుకున్నట్లయితే M31 అనేది లేటెస్ట్ మొబైల్ అనమాట. సో ఈ M31లో కూడా మీకు 9611 ప్రాసెసరే ఉంటుందన్నమాట. సో సామ్సంగ్ మ్యాక్సిమం మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అన్ని 7904తో తీసుకొచ్చింది. అండ్ అలానే ఈ ఇయర్ మనం అన్ని మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం కూడా 9611 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే సేమ్ డిస్ప్లే మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. వీళ్ళు ఎన్ని మొబైల్స్ మార్చినా కానీ మనకి డిస్ప్లే అయితే చేంజ్ అయితే చేయట్లేదు అనమాట. సో డిస్ప్లే అయితే మీకు కంప్లైంట్ చేసేది ఏముండదు, వండర్ఫుల్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ బడ్జెట్ కేటగిరీలో ఏ డిస్ప్లేస్ కూడా మీకు దీని అయితే బీట్ అయితే చేయలేము అనమాట. ఇక అలానే మనకి బ్యాటరీ విషయానికి వచ్చినా సరే మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్లో మనకి 15W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మనకి క్వాడ్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఇందాక వరకు మనం చూసినట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. సో సామ్సంగ్ ఈ ఇయర్ తెచ్చే M31 కానీ 31 సిరీస్ ఏదైతే ఉందో M21, 31 వీటిలలో మ్యాక్సిమం మనకైతే క్వాడ్ కెమెరా సెటప్తో తీసుకొస్తుందన్నమాట. అలానే కదా మనకి సెన్సార్స్ కూడా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే మెయిన్ సెన్సార్ ఉంటుందో ఈ క్వాడ్ కెమెరా సెటప్లో మీకు 64 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. అండ్ అలానే మీరు వైడ్ యాంగిల్ చూసినట్లయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అలానే మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 5 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే యాడ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్స్టర్నల్గా ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్గా మనకి మెయిన్ కెమెరా అనేది ఒకటి అప్గ్రేడ్ చేశారు. అలానే మనకి మ్యాక్రో సెన్సార్ని అయితే యాడ్ అయితే చేశారన్నమాట. ఇక సెల్ఫీ విషయంలో అయితే ఇంకా నెంబర్ 1 అప్డేట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో మనకి ఇక్కడ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వాడారన్నమాట. సో మీకు డీటెయిల్స్ అనేది చాలా ఫైన్ డీటెయిల్స్ వస్తాయి. మీకు ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్ పిక్ అని చెప్పొచ్చు అనమాట. నాట్ ఓన్లీ 17,000 మీరు 20,000 వరకు మొబైల్ కొనాలనుకున్నా సరే మీకు సామ్సంగ్లో ఈ M31 అనేది బెటర్ అనమాట. సో మళ్ళీ మీరు వేరే M40 కానీ లేకపోతే A51 కానీ లేకపోతే A50S కానీ ఇవన్నీ కూడా మీకు బెటర్ అయితే కాదనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ మొబైల్ చెప్పాను ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు అందులో అయితే ఉండవు. కాకపోతే మాత్రం మీకు ఆఫ్లైన్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అందరు దానికైతే వెళ్తుంటారు. మీకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకుంటే మాత్రం ఆన్లైన్లో బుక్ చేయడానికి అయితే ప్రిఫర్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే మీకు M సిరీస్ అయితే దొరుకుతుంది, మీకు ఆఫ్లైన్లో M సిరీస్ అయితే దొరకదు కాబట్టి. సో అదొకటి బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఏ సిరీస్ అనేది ఆఫ్లైన్ ఓరియంటెడ్ కాబట్టి మీకు ప్రైసెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఫీచర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. M సిరీస్ అనేది డైరెక్ట్గా ఆన్లైన్ సిరీస్ కాబట్టి మీకు ప్రైసెస్ తక్కువ ఉన్నా సరే మీకు బెటర్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి M సిరీస్కి ప్రిఫర్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి అని చెప్తాను అనమాట. ఇక మీకు ఈ వీడియో చూసాక కూడా మీకు ఇంకేదైనా మొబైల్ అనుకున్నారు, ఆ మొబైల్ మీకు బెటరా కాదనేది ఇంకా వేరే మొబైల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి అనమాట. అక్కడ నుంచి మీకు నేనైతే సజెషన్ అయితే ఇస్తాను. ఇక ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.